మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై నోరు పారేసుకుంటే సహించేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు డబ్బులు ఇవ్వరో చూస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఎలా ఇవ్వరో మేము చూస్తామని చెప్పారు. ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామీణ స్థాయి కార్యకర్తలందరూ కూడా అధికారులు కూడా నిష్పక్షపాతంగా ప్రభుత్వ ఉద్దేశాన్ని క్షేత్రస్థాయి తీసుకుపోవడానికి శ్రమపడి పేదలకు న్యాయం చేయాలనే తలంపుతో బాధ్యత గల మీరు కూడా ఆ విధంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఎవరింట్లోకి జేబులకే పైసలు తెచ్చిస్తున్నాం అన్నట్టుగా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము కేంద్రము ఆర్థిక నిధులకు సంబంధించిన కొన్ని కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు కొన్ని ఇద్దరు కలిసి జరిపే కార్యక్రమాలు ఉమ్మడి జాబితాలో ఉండే విధంగా మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అది తెలియకుండా అవగాహన లేకుండా ఇందిరమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఇవ్వమంటా ఉన్నారు. కొంతమంది సొంత జేబుల్లోకే ఇచ్చినట్టుగా అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 10 సంవత్సరాల అధికారంలో కేంద్రంలో మీరు విభజన హామీలు అమలు చేయకపోగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో విమర్శ చేసి అవమానపరిస్తే మాట్లాడని మీరు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే గత 10 సంవత్సరాలేమో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగుతలేదు, సత్సంబంధాలు లేవు, ప్రభుత్వంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి జాబితాల చట్టము రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి కేంద్రము రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రభుత్వం ప్రధానమంత్రి గారితో సహా అనేక మంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తూనే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు సహకరించమని గొంతెత్తి అడిగితే కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.